హాయ్ ఫ్రెండ్స్, ఉప్మా చేస్తున్నా. ఆయిల్ వేసుకున్న గిన్నెలో. తర్వాత ఉప్మా రవ్వ, ఇదేమో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, వాటర్. ఇందులోకి సంబంధించి ఇవన్నీ ఇందులోకి సంబంధించినవి. తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. అవి వేగినాక పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. కొంచెం వేయాలి. మిర్చి వేయాలి బాగా. మిర్చి బాగా వేయాక కారం ఉంటాయి కదా, కొంచెం వేగితే ఉప్మాలకు ఇవన్నీ పడతాయి. ఇవి వేగినాక ఇట్లా వేయాలి. వేగినాక వాటర్ ఒక గ్లాస్. ఇట్లా వాటర్ పోసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక అది మసిలే ముందు ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఫుల్ వేడుకుంటే తొందర మసులుతుంది వాటర్. ఇట్లా మసిలిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఉప్మా రవ్వ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని టేస్టీగా ఉంటుంది. ఇట్లా వేసుకొని ఎప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ ఉప్మా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తింటే చాలా టేస్ట్గా. కొంచెం సేపు దాకా ఉడకనియాలి. చేయాలా? లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి. పక్కనున్న బెల్ బాగా కొట్టండి. ఇలా చేసుకొని అప్పటికప్పుడు తినాలి. సూపర్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వీడియో పెడతా.